లార్జెస్ట్ లిఫ్టా ఈ ఏలుముద్రగా ఎలివేటర్ ఇది. వీడు పందిని ఎన్ని రకాలుగా వాడాలో అన్ని రకాలుగా వాడేసి ఇక్కడ ఐటమ్స్ పెట్టేశాడు. ఫ్రీ 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 ఐస్ క్రీమ్ కోసం ఎంత లైన్ ఉంటారే. ఈవెన్ మన ఇండియాలో పెట్టినా కూడా ఎంత లైన్ ఉండదేమో. ఎలా ఉందంటే తీయ ఉంది. చూడండి ఎలా ఉన్నాయో దగ్గర నుంచి. అయ్యి బాబాయ్ టచ్ అయిపోయింది కెమెరా. సో గైస్ ఇప్పుడే ఫ్రెష్ అయ్యి బయటకు వెళ్తున్నాం. టైం 7:34 అవుతుంది ఇక్కడ. సో చూసుకోవచ్చు ఆల్రెడీ ఇక్కడ మనకి ఆ వైబ్ స్టార్ట్ అయింది మొత్తం లైటింగ్ సెటప్స్తో. ఆఫ్టర్నూన్ వచ్చేటప్పుడు అయితే చాలా నార్మల్ వెరీ బేసిక్లో ఉంది. బ్యాంకాక్ అంటేనే నైట్ లైఫ్. సో వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక కొంచెం బెటర్ ఇప్పుడు. ఇంకా టైం 7:30 అవుతుంది కాబట్టి మెల్లిమెల్లిగా జనాలు వస్తున్నారు. ఇంకో 9-10 ఆ టైంకి అయితే ఇంకా బీభత్సంగా ఉండొచ్చు. ఆల్రెడీ చాలామంది ఇక్కడ పిలుస్తున్నారు. బట్ మన పని మనం చూసుకుంటాం. సో బయటికి వెళ్ళాలన్న కొంచెం తొందరలో నా ఫోన్ మర్చిపోయాను అక్కడ. సో మళ్ళీ ఇప్పుడు వెళ్తే మళ్ళీ లేట్ అయిపోద్ది. సో ఈరోజుకి దీంతోనే కవర్ చేద్దాం. మరి చూసుకోవచ్చు స్ట్రీట్ చాలా కలర్ఫుల్గా ఉంది. సో రోడ్డు పాయింట్కి వచ్చాం. మా వాళ్ళు టెర్మినల్ 21 మాల్ ఉందంట ఇక్కడ. సో అక్కడికి వెళ్దామంటే చూస్తున్నాం. అండ్ చూడండి ఇక్కడ చాలా కలర్ఫుల్గా నైట్ అయితే చాలా బాగుంది ఇక్కడ వైబ్. లెట్స్ ఎక్స్ప్లోర్. అలా స్ట్రీట్ లోపలికి వస్తుంటే మనకి మ్యాంగో స్టిక్కీ రైస్ కనిపించింది. సో ఇది చాలామంది చెప్పారు కదా బాగుంటుందని, ఒకసారి ట్రై చేద్దామని ఒకటి చెప్పాం. చూద్దాం టేస్ట్ చూసి ఎలా ఉందనేది. మెల్లగా ఇలాగా మనకి దారిలో కనిపించేవన్నీ అలా టచ్ చేసుకుంటూ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ తింటూ ఒక ప్రాపర్ ఇక్కడ ఏదో బాగుంది లైట్. అసలు చూడండి ఎంత బాగుంది లైటింగ్ సెటప్ ఎవ్రీథింగ్. సో ఇలా కలర్ఫుల్గా అండ్ చాలా కలర్స్ ఉన్నాయి ఇక్కడ. బాగున్నాయి. మ్యాంగో స్టిక్కీ రైస్ ప్రాసెస్ చూడండి. అక్కడ రైస్ తీసుకున్నారు అండ్ ఫ్రెష్గా మ్యాంగో కట్ చేసింది. అండ్ ఇప్పుడు ఏవో పైన ఏవో వేసింది. అండ్ దెన్ మొత్తానికి ఏవో చేయడం అయితే చేసింది. సో ఇదే మన మ్యాంగో స్టిక్కీ రైస్. ఇది డాల్ అనుకుంటా. 3 డాల్ ఇచ్చింది. మ్యాంగో పీసెస్ అండ్ రైస్. ఇది పెరుగు అనుకుంటా. ఒక పువ్వు కూడా వేసింది. సో ఇదే మన మ్యాంగో స్టిక్కీ రైస్. టేస్ట్ చేసి చూద్దాం అలా ఉందనేది. బాగుంది, నిజంగానే బాగుంది. ఇది కొంచెం స్వీట్ వస్తుంది. రైస్ కూడా మనం పరమాన్నం టైప్లో ఉంది. అండ్ ఇది మిక్స్ చేసుకుని తింటే టేస్ట్ బాగుంది. సో అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా అదే మాల్. అండ్ అక్కడ మ్యూజిక్ ఫెస్టివల్ జరుగుతుంది. రండి ఎక్స్ప్లోర్ చేద్దాం. రండి చూసుకోవచ్చు. అక్కడ బాగున్నాయి చూడడానికి. అంటే నైట్ ఒక్కటే బాగుంది. మార్నింగ్ అసలు చూస్తే ఏంటిది బ్యాంకాక్ హైదరాబాద్ అని అడుగుతావు అలా ఉంటుంది. నైట్ మాత్రం కళ్ళు జిగేలు అంటున్నాయి. లైటింగ్లు చూడండి, ఆ సెటప్ బాగున్నాయి. టెర్మినల్ 21 అండ్ మీరు ట్రాఫిక్ చూసుకోవచ్చు. ఈ ఏరియాలో చాలా ఎక్కువ ఉంది. అండ్ మన వాళ్ళు ఇక్కడ ఫోటోలు దిగుతున్నారు. మనం కూడా. సో ఇది సుఖంవిత్ 19 దాని పక్కనే ఉంది టెర్మినల్ 21 ఎంట్రన్స్ హియర్. యాక్చువల్లీ ఇన్సైడ్లో ఇదిగోండి మన క్రిస్మస్ అవుతున్నాడు. ఇక్కడ బాగుంది థీమ్ అనేది. బట్ తెలియకుండా బయట నుంచి తీసుకుంటున్నాం. ఇదిగోండి గిఫ్ట్లు, చెట్లు, మధ్యలో ట్రైన్, దాని పక్కన క్రిస్మస్ తాత చేతి గిఫ్ట్. అండ్ థీమ్ అయితే బాగుంది. సో ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం అలా ఉందని.
ఇదే మాల్, ఇన్సైడ్ ఆఫ్ మాల్, ఫస్ట్ ఫ్లోర్. సో ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి, ఈవెన్ జ్యువెలరీస్, చాలా షాప్స్ ఉన్నాయి ఇన్సైడ్. ఇక్కడ చాలా రకాల షాప్స్ ఉన్నాయి ఇన్సైడ్. అండ్ కింద ఫుడ్ స్ట్రీట్ ఉంది, అండ్ పైన ఇంకో 2 ఫ్లోర్లు ఉన్నాయి. సో టోటల్గా అన్నీ చూద్దాం ఎలా ఉందనేది. అండ్ ఇక్కడ టీషర్ట్స్ కూడా 680 బాట్స్ ఉన్నాయి, నార్మల్ మన దగ్గర ఉన్నవి. మన దగ్గర ఒక 300-400 ఉంటాయి కదా, ఇక్కడ 680 బాట్స్ అంటే 1800 రూపీస్. సో ఇక్కడ మోస్ట్లీ అన్ని ప్రైసెస్ చాలా ఎక్కువ ఉన్నాయి మాల్లో. సో బయట మనకి చాలా స్ట్రీట్ షాపింగ్స్ ఉంటాయి, సో అక్కడికి వెళ్ళి మిగతా కొనుక్కొచ్చి ఇక్కడ జస్ట్ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడ మల్టిపుల్ లాంగ్వేజెస్లో వెల్కమ్ అని రాశారు. ఇంగ్లీష్, ఇక్కడ ఇది హిందీ, తమిళ్ ఏం లేవు, మరి నాకేం తెలియదు ఇవన్నీ. అదేదో చైనాలో ఉంది. ఈ బొమ్మలు బాగున్నాయి, క్యూట్గా, హ్యాండ్ మేడ్ అనుకుంటా. బాగున్నాయి క్యూట్గా. మొత్తం స్ట్రీట్ షాపింగే లేడీస్కి. సో ఫస్ట్ ఫ్లోర్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్. ఇంకున్నాయి చాలా ఫ్లోర్స్ ఇక్కడ, 3, 4, 5, 6, 7. ఓ చాలా ఉన్నాయి. సో యాక్చువల్లీ ఇక్కడ జనరల్గా మనకి మాల్స్లో ఫ్లోర్కి ఎలివేటర్ ఉంటుంది కదా, ఇక్కడ డైరెక్ట్గా గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 4 ఫ్లోర్స్ ఎక్కిపోయాం ఒకేసారి. సో చూసుకోవచ్చు, చాలా లాంగ్ ఎలివేటర్, అండ్ ప్రతి ఫ్లోర్కి అక్కడ ఒకటి ఉంది. గుడ్. బాగుంది. పైకి వెళ్తున్నాం. ఇక్కడ అమ్మ ఎంత హైట్ ఉందేంటి ఇది. ఇంకా ఉన్నాయి. అమ్మ ఇంకా ఉంది ఇది. పైకి వచ్చాం. ఏం లేదు పెద్దగా, బట్ లైటింగ్ సెటప్స్ అండ్ ఇక్కడ చూసుకుంటే అవతార్ మూవీ ఉంది. యాక్చువల్లీ ఇది 19 ఈరోజేనా, ఈరోజే రిలీజ్ ఇది. చూసుకోవచ్చు. ఏది ఇదిగోండి, అవతార్ ఫైర్ అండ్ యాష్, ఈరోజే రిలీజ్ ఇది. టికెట్ 590 బాట్స్ అలా ఉంది. సో ఇక్కడ ఎవ్రీ ఫ్లోర్కి ఒక్కొక్క థీమ్ ఉంది కదా, సో అలా వాష్రూమ్స్ కూడా ఆ థీమ్ ప్రకారమే కట్టారు. సో చూసుకోవచ్చు, బయట కొరియన్ బోర్డు ఉంది. అది ఐ థింక్ ఇది కొరియన్ థీమ్. బాగుంది ఇది కూడా చూడడానికి. చూసుకోవచ్చు డిజైన్ అండ్ ఎవ్రీథింగ్. ప్యాకిజాన్ థీమ్ అండ్ చూసుకోవచ్చు పైన డిజైన్. ఇది మాల్ ఇన్సైడ్ కాదు, వాష్రూమ్లో ఇన్సైడ్. మాల్ అయితే బాగుంది ఎక్స్ప్లోర్ చేయడానికి. ఒక 1 అవర్ 1.5 అవర్ అలా వచ్చి తిరుక్కుంటూ ఏం చేయాలంటే చేయొచ్చు. లాస్ట్లో కింద ఫుడ్ కోర్ట్ ఉంది, స్ట్రీట్ ఫుడ్ లాగా. చూద్దాం, ట్రై చేద్దాం ఏమన్నా బాగుంటే. ఎందుకంటే పైన ట్రై చేద్దాం అనుకున్నాం, బట్ ఆవిడ మళ్ళీ కార్డు తీసుకోవాలన్నారు. దానికి మళ్ళీ ఆ చివరికి వెళ్ళి అక్కడ కార్డు తీసుకొని లోడ్ చేసుకొని ఇదంతా టైం ప్రాసెస్. సో మల్టిపుల్ ఐటమ్స్ ట్రై చేస్తారంటే తీసుకోవచ్చు. మేము జస్ట్ ఒకటే ట్రై చేద్దాం అనుకున్నాం, అందుకే తీసుకోలేదు. కిందకి వెళ్ళాక ఎలా ఉందని చూద్దాం. చూడండి, లార్జెస్ట్ లిఫ్టా, ఏలు మాత్రగా ఎలివేటర్ ఇది. సో ఇదిగోండి కిందకు వచ్చాం ఆల్మోస్ట్. ఇలా మన దగ్గర కూడా మాల్లోకి వస్తే బాగుంది. అంటే ప్రతి ఫ్లోర్కి ఎక్కి దిగి కన్నా డైరెక్ట్గా ఒకేసారి పైకి వెళ్ళిపోవచ్చు. ఎన్ని ఫ్లోర్లు ఉంటే అన్ని ఫ్లోర్లకి. సో అవి చూసారు కదా, చాలా కాన్ఫిడెంట్గా అవి చూసి మన సైడ్ ఉన్న చిప్స్ అనుకున్నారు కదా, కాదు పోర్క్ అంట. అమ్మ బాబాయ్, నో చికెన్ అన్నాడు. ఇక్కడ షాప్ మొత్తం ఇటు పోర్క్ పందితో నింపేసాడు. ఏంటి ఇవన్నీ పందివే అనుకుంటా. సో ఎవ్రీథింగ్ ఈజ్ పోర్క్. ఓడి అమ్మ. సో ఇదిగో ఇదేంటో ఇవన్నీ ఫిష్. ఓకే, ఫిష్. ఓకే, రిమైనింగ్ ఎవ్రీథింగ్ పోర్క్. దిస్ ఆల్సో pork. No pork, chicken. సో ఓకే. సో చికెన్ లేదంట. వీడు పందిని ఎన్ని రకాలుగా వాడాలో అన్ని రకాలుగా వాడేసి ఇక్కడ ఐటమ్స్ పెట్టేశాడు. సో చికెన్ ఐటమ్స్ ఏమైనా ఉంటే ట్రై చేద్దాం. ఇప్పుడే ఇక్కడ ఒక కాయ చూసాం.
ఇది పనసకాయలాగా ఉంది సేమ్ ఇది. అబ్బా ఇది చూసుకుంటే చిన్నది 640 బాట్స్ అంటే 1900, ఇది 2000, ఇది చూడండి కులిపోయినట్టుంది, ఇది 1320 అంటే నియర్లీ 4000. అది చాలా కాస్ట్ ఉన్నాయి ఇక్కడైతే. ఇది చూపించింది అది డ్యూరియన్, సేమ్ పనసకాయలాగే ఉంది అది కూడా. ఇదిగోండి పనస ముక్కలు ఇవి, ఇదేదో కొంచెం వెరైటీగా ఉంది. అండ్ ఇక్కడ చాలా స్ట్రీట్ ఫుడ్స్ ఉన్నాయి. ఏడో మ్యాంగో సీజన్. అండ్ మోహిటోస్, థిక్ షేక్స్ 50 బాట్స్. ఓకే. పరోటా 80 బాట్స్. సో యాక్చువల్లీ ఇందాక మ్యాంగో స్టిక్కీ రైస్ బయట తిన్నాం కదా, అక్కడ 150 బాట్స్ తీసుకున్నారు. సర్లే ప్రైస్ ఎక్కువ అనుకున్నాం, బట్ ఇక్కడ మాల్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ 2 1+1 అంటే 1+1 కాదు, 2 కలిపి 160 బాట్స్. భలే దెబ్బడిపోయింది. యాక్చువల్లీ 4 వచ్చేవి, బట్ ఒకటే తీసుకున్నాం అక్కడ, ఇక్కడ 2 తీసుకున్నాం. అంటే జస్ట్ ఇక్కడ ఏం నచ్చలేదు, మరి ఇంకేం బాగలేదు కూడా, అన్నీ ఓవర్ ప్రైస్డ్ ఉన్నాయి. అండ్ మనకి కొత్తగా ట్రై చేసేలా ఏం లేవు. ఇదిగోండి మనకి 2 మ్యాంగో స్టిక్కీస్ 160లో వచ్చాయి, బయట 150 పెట్టి ఒకటే తీసుకున్నాం. సో ఎప్పుడు తొందరపడి ఒకే దగ్గర ఎక్స్ప్లోర్ చేయొద్దు, 4 ప్లేసులు తిరగండి, చాలా దగ్గరలో కొన్ని మంచివి దొరుకుతాయి. ఎగ్ పరోటా చెప్పాం. ఇది చీజ్ అనుకుంటా, ఇది చాక్లెట్ పరోటా. సో ఇప్పుడే వచ్చింది మన కలకండ, ఇది చాక్లెట్, అదేదో మరి ఏం వేసిందో తెలియదు. ఈ ఏ పడితే అవి పైన వేయించారు. ఎగ్ పరోటా అసలు ఎలా ఉందంటే తీయగా ఉంది. సో ఇక్కడ క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది, మోస్ట్లీ ఇక్కడ చాలామంది ఫారినర్సే ఉన్నారు. ఇక్కడ ఫ్రీ ఐస్ క్రీమ్ అని చెప్పారు, చూడండి లైన్ ఎంత ఉందో. ఈవెన్ అమ్మ బాబాయ్ ఇంకా చూడలేదు, చివరి వరకు ఉంది లైన్. ఎక్కడ ఉంది ఇది ఇప్పుడు? ఈ అమ్మ ఫారినర్స్ కూడా కష్టమే ఇలాగైతే. ఆ చివరి వరకు అది కనిపించట్లేదు లైన్, మెట్రోలో ఉంది అది. చిన్న చిన్న స్క్రాంబుల్డ్ ఎగ్స్ అండ్ అక్కడ చేస్తున్నారు. ఇదిగోండి చికెన్, ఇది చికెన్, ఇది పంది, అది బీఫ్, రకరకాలు ఉన్నాయి. మొత్తం సాస్లే ఉన్నాయి పైనంతా. అండ్ ఇది కూడా పందిలాగా ఉంది. ఏంటిది? మొత్తం ఫ్యాట్ కొవ్వు, ఇది ఆయిల్తో బాగా మరుగుతుంది. గరం మసాలా పోర్కి, ఇది కూడా పందే. ఏంటి ఈ పంది కూడా ఏంటో అర్థం కావట్లే. ఇదిగోండి ఇక్కడ ఈ లైన్ ఎండ్ అయింది. ఆ ఐస్ క్రీమ్ లైన్ చూడండి, అక్కడెక్కడో ఫ్రంట్లో ఉంది ఐస్ క్రీమ్. వీళ్ళందరిది ఎప్పుడవుద్దాం మరి. ఇలా ఇలా ఎలా ఐస్ క్రీమ్ కోసం ఎంత లైన్ ఉంటారే. ఈవెన్ మన ఇండియాలో పెట్టినా కూడా ఎంత లైన్ ఉండదేమో. సో ఇక్కడ క్రిస్మస్ థీమ్తో ఒక మినీ సెటప్ చేశారు, బాగుంటాయి. ఫోటోలకి అన్నిటి బాగున్నాయి. అండ్ మళ్ళీ షాపింగ్ అండ్ ఫుడ్ స్ట్రీట్, చిప్స్, ఇదిగోండి కోకోనట్, ఇది ఇవన్నీ ఫ్రైడ్ ఐటమ్స్. చూద్దాం ఏదైనా ట్రై చేయాలంటే. అన్నీ 3500 సమోసా ఉంటాయి. సో మన సైడ్ టేస్ట్లో ఏమైనా ఉంటే చూద్దాం. చికెన్ కానీ ఏమైనా, ఇదిగోండి సమోసా, ఇవన్నీ ఐటమ్స్ చూద్దాం ఏమైనా తింటే. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా చికెన్ ఉన్నాయి, చికెన్ ఐటమ్స్. అండ్ ఇది ఎగ్, ఇది ఏదో వెరైటీగా ఉంది దోశలాగా. అందు లోపల బనానా ఎండిపోయింది పెట్టి, చాక్లెట్ కూడా ఎండిపోయింది. ఇక్కడ స్ట్రాబెర్రీ పెట్టాడు. అసలు ఎవరు తింటాడు ఇవన్నీ? పడుతుంది అందుకే వెరైటీగా ఉంది. ఇదిగోండి మొసలి, క్రోకోడైల్ 100 బాట్స్. ఇదిగోండి ఇదే అనుకుంటా, కాల్ చేసేస్తారు. అయ్యి బాబో, ఇది ఆస్ట్రిచ్ బీబీక్యూ డియర్ అంట, ఒరిజినల్ అనేది. ఇదండి ఆక్టోపస్లు ఇవన్నీ. ఓడి అమ్మ ఎలా ఉన్నాయిరా బాబు.
ఇంక ఇది 200 బాట్స్ అంటే 600 ఇది. ఇది సైజు ఎమ్ లార్జ్. అవేంటి పచ్చివా ఫ్రైడ్ స్క్విడ్ ఎగ్స్ అంట. ఏంటో ఈ మిగతావన్నీ ఓకే. ప్రాన్స్ ఇదిగోండి ఆక్టోపస్ చూడండి ఎలా ఉన్నాయో దగ్గర నుంచి. అయ్యి బాబాయ్ టచ్ అయిపోయింది కెమెరా, వాసన రావట్లేదు. ఓకే ఇది డియర్ 100 బాట్స్. ఇది ఆస్ట్రిచ్ 100 బాట్స్. క్రోకోడైల్ ఇది కూడా 100 బాట్స్. వీడు మనకు వెల్కమ్ చెప్తాడు. ఒరిజినల్లో కాదో తెలియదు. చిన్నబండి. ఇదిగోండి ఇక్కడ ఫ్రీ ఐస్ చాక్లెట్ అన్నారు. ఇవన్నీ ఫ్రీగా ఇస్తున్నారు. మన వాళ్ళు తీసుకున్నారు ఆల్రెడీ. నేను బ్లాక్ కలర్ తీసుకున్నా, మా వాడికి వైట్ ఇద్దాం. ఫ్రీ ఫ్రీ ఫ్రీ. మిల్క్ లాగా ఉంది, ప్లెయిన్ మిల్క్. నార్మల్ ప్లెయిన్ మిల్కే మిగిలిపోయి ఇచ్చేస్తున్నాడేమో. మేము సాధించాం భయ్, అంత పెద్ద క్యూలో ఉన్నాం, సాధించాం. ఫ్రీ 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 ఫ్రీ. సో నానా ప్లాజాకి వచ్చాం ఫైనల్గా. టైం 10:40 అవుతుంది. లోపల చాలామంది క్రౌడ్ ఉన్నారు. సో అలా వెళ్ళి కొద్దిసేపు ఎక్స్ప్లోర్ చేసి వద్దాం. Once on light అవుదామా? ఫ్యాన్ భయ టుక్ టుక్. మా పార్ట్నర్ కంటే మంచి సౌండ్ వస్తుంది నిజంగా. ఒక్కొక్కసారి అనిపిస్తుంది అమ్మ హైదరాబాద్లో కూడా టుక్ టుక్ తెచ్చి తోలితే సూపర్ బైక్స్ కూడా చూడరు, చూస్తారు భయ్య. సో డే 1 ఇలా కంప్లీట్ అయింది. సో ఇప్పుడే ఇంటికి వచ్చాం. టైం నియర్లీ 4:35 అవుతుంది. ఈవెన్ ఇప్పుడు కూడా చాలా వరకు క్రౌడ్ ఉన్నారు. సో జస్ట్ అలా వెళ్ళి చిల్ అయ్యి అలా గెంతులు వేసుకుంటూ సరదాగా అలా రకరకాల ఐటమ్స్ ట్రై చేస్తూ వచ్చేసాం. ఇట్ వాస్ ఫన్ యాక్చువల్లీ. బ్యాంకాక్ అంటే నైట్ లైఫే. మార్నింగ్ మళ్ళీ నార్మల్గా ఉంటుంది. అసలు ఇది బ్యాంకాక్ అయినా అనిపిస్తుంది. బట్ నైట్ లైఫ్, ఆ లైట్లు, ఆ జిగేళ్ళ సౌండ్లు, ఇట్ వాస్ కంప్లీట్లీ డిఫరెంట్. సో స్టే ట్యూన్. నెక్స్ట్ డే మళ్ళీ ట్రై చేద్దాం. యాక్చువల్లీ ఈరోజు చాలా ఖర్చు చేయటం అసలు అన్ఎక్స్పెక్టెడ్. చాలా ఖర్చు అయింది. నియర్లీ ఎంత అయింది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈరోజు అసలు భయంకరంగా ఖర్చు పెట్టేసాం. అండ్ 4:30 అయింది. ఇంకా రేపు మార్నింగ్ మళ్ళీ 9కి లెగాలంట. సో చూద్దాం. వేరే ప్లేసెస్ అన్నీ ప్లాన్ ఉంది. సో గుడ్ నైట్ గైస్, సీ యూ. విల్ అప్డేట్ యూ ద నెక్స్ట్ ఫ్యూ డేస్. సో బై బై.